మన రాయలసీమ రుచుల్లో మరో కొత్త రుచి కుష్కా ఎలా తయారు చేయాలో ఛానల్‌లోకెళ్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని, పాన్ పెట్టుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, మసాలా దినుసులేసుకోవాలి. తర్వాత 10 వెల్లుల్లి, 1 ఇంచు అల్లము, 2 పెద్ద ఆనియన్స్ వేసుకొని, అవి వేగిన తర్వాత 2 పెద్ద టమాటా వేసుకొని, అవి కూడా వేయించుకోవాలి. అన్నీ దోరగా వేగిన తర్వాత 5 పచ్చిమిర్చి, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకొని, ఇవి ఒక 2 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది. ఇది మన సీక్రెట్ కుష్కా మసాలా. చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు దబరా పెట్టి తగినంత నెయ్యి, తగినంత నూనె వేసుకొని, బాగా వేడయ్యాక మసాలా దినుసులేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఇవన్నీ మసాలా దినుసులు వేసుకొని, ఫ్రై చేసుకొని, అందులో ఒక ఆనియన్, ఒక టమాటా వేసుకొని, ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. క్రంచీగా కుష్కాలా తగిలితే టేస్ట్ బావుంటది. గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసి వేయించిన తర్వాత మనం మిక్సీ పట్టిన మసాలా వేసుకొని, ఆయిల్ పైకి తేలేదాకా వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత తగినంత పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న సోనా మసూరి రైసు 2 గ్లాసెస్ వేసుకున్నానండి. అవి బాగా వాటర్ తీసేసి మసాలాలో వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఎంత బాగా మసాలా పడితే అంత బాగా టేస్ట్ వస్తుంది కుష్కాకి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఇంట్లో చేసుకొని బ్యాచిలర్స్ అయినా, ఫ్యామిలీస్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బాగా వేయించుకున్న తర్వాత మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం గదా! 2 గ్లాసెస్‌కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఉడికేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే పొడి పొడిలాడుతూ మన కుష్కా రెడీ. వేడి వేడి చికెన్ ఫ్రైతో, చల్ల చల్లని రైతాతో టేస్టీగా ఉంటుంది.